మరి కాసేపట్లో మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం చేరుకోబోతుంది. మొదట మేడిగడ్డ, ఆ తర్వాత అన్నారం బ్యారేజీల పరిశీలన చేపడుతుంది. తమ వెంట ఇరిగేషన్ నిపుణులను తీసుకెళ్లింది బీఆర్ఎస్. బ్యారేజీల పరిశీలన తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలు. అసలు నిజాలను ప్రజల ముందు పెడతామంటున్నారు కేటీఆర్. మేడిగడ్డ టూర్ పై కేటీఆర్, హరీష్ రావు ఏమన్నారో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మీ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అది అక్కడ ప్రమాదం జరిగింది. ఇప్పుడేం చేయబోతున్నారు? దశాబ్దాలుగా తెలంగాణకు సాగునీటి రంగంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం, కాంగ్రెస్ పార్టీ చేసిన దగా ఏదైతే ఉన్నదో దానిని తిరుగులేని విధంగా సమాధానం చెప్పడానికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాగునీటి ప్రాజెక్టును శరవేగంగా టేకప్ చేసింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించే ఆయకట్టును కలుపుకుంటే 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కాళేశ్వరాన్ని ఇవాళ అందులో ఒక బరాజు 1.6 కిలోమీటర్ లెంత్ ఉన్న బరాజు ఏదైతే మేడిగడ్డ అనుందో దానిలో 85 పిల్లర్లుంటే అందులో ఒక పిల్లర్కు ప్రమాదం జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్నే ఒక విఫల ప్రాజెక్టుగా చూపెట్టే దుష్ట ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదో దాని విషయంలో ఈ ప్రభుత్వానికి బాధ్యత మర్చిపోయినారో ఆ బాధ్యతను గుర్తు చేయడానికి, మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేయడంతో పాటుగా రానున్న ఎండాకాలంలో తర్వాత రాబోయే కాలంలో కూడా నీళ్లను కనుక పంప్ చేయకపోతే, నీళ్లను కనుక లిఫ్ట్ చేయకపోతే వృధాగా కిందికి గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్న నీళ్లను తెలంగాణకు మళ్ళొకసారి చూపెట్టడం, దాంతోపాటు ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిపేర్ చేయకుండా మేడిగడ్డను చూపెట్టి మొత్తంగా ప్రాజెక్టే విఫల ప్రయత్నంగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దానిలో భాగమే ఈరోజు మొదటి అడుగు మా పర్యటన. ఇంత కెపాసిటీ ఉన్న ప్రాజెక్టును ఇవాళ చిన్నగా చేసే ప్రయత్నం చేసి రాజకీయంగా బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఆ విషయంలో ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టడం, ప్రజలకు ముఖ్యంగా రైతులకు రేపటి రోజున పంటలు ఎండిపోకుండా, గొంతులు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాలన్న డిమాండ్తోనే మేము అడిగిపోతాం. మీరు గోదావరి వైపు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కృష్ణానది వైపు వెళ్తున్నారు, పాలమూరు యాత్ర చేపట్టారు. మీరు కాంపిటీషన్ అనుకుంటున్నారా, లేకపోతే దీన్ని అంటే పెద్దగా పబ్లిసిటీ రాకుండా చేసే ప్రయత్నం అనుకుంటారా? ఎట్లా చూస్తారు దాన్ని? 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత ఒత్తిడి పెట్టినా ఆనాడు కృష్ణానది మీద మన హక్కులను మనం వదులుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నెల రోజుల లోపలనే అక్కడ పోయి మొత్తం కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను ధారాదత్తం చేయడమే కాకుండా ఆఖరికి చెలో నల్లగొండ అని కేసీఆర్ గారు పిలుపునిస్తే ఆ దెబ్బకు జడిసి మళ్ళీ వెనక్కి తగ్గి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినారు. కాబట్టి కృష్ణానది పోయి కొత్తగా సాధించేదేం లేదు, చూసేదేం లేదు. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు కేసీఆర్ గారు ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 80-85% పనిని పూర్తి చేసినారు. రిజర్వాయర్లు పూర్తయినాయి, ఒక పంపు చాలా అయింది. ఇలా వాళ్ళు చేయాల్సింది అక్కడ ప్రవాహ కాలువలు కట్టడం, మిగిలిన 10-15% పని పూర్తి చేయడం. ఆ పని చేయకుండా ఇలా అధికారంలో ఉన్నామనే సోయి కూడా లేకుండా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా వ్యవహరించడం అనేది వాళ్ళకు తగదు. వాళ్ళకు చేతనైతే మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయట్లేదు, ఎందుకు మీరు ఉద్దేశపూర్వకంగా వర్షాకాలం వరదలకు రేపు కొట్టుకుపోవాలని చూస్తున్నారా, లేదా కాళేశ్వరం విషయంలో రాజకీయంగా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారా? కేసీఆర్ఏ ప్రాజెక్ట్కి ఇంజనీర్ అనే విషయాన్ని, అనే మాటని మీ పార్టీ నేతలు చాలామంది చాలాసార్లు వాడారు. కానీ ఇప్పుడు డ్యామేజ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ, ఆయన ఈ నెపాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు, దీన్ని మాత్రం టెక్నికల్గా చూపిస్తున్నారు, లేకపోతే సాంకేతిక లోపమానం ఇంకొకటి ప్రకృతి వైపరీత్యం చూపిస్తున్నారు, ముందు మాత్రం మొత్తం దాన్ని తన మీద వేసుకునేటువంటి ప్రయత్నం జరిగిందని. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు, బాక్రానంగల్ కట్టినప్పుడు, హీరాకుడ్ కట్టినప్పుడు ఏమన్నారు? మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ, ఇవన్నీ కూడా ఆధునిక దేవాలయాలు అనే మాట ఆనాడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మాట్లాడినారు. ఈరోజు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? సాగర్ మేము కట్టినాం, శ్రీశైలం మేము కట్టినాం, బాక్రానంగల్ మేము కట్టినామని డబ్బా కొడతారు. నెహ్రూ గారు కట్టినారని చెప్తారు. నెహ్రూ గారు కట్టినారంటే ఆయన పోయి తాపి పని చేసిండా? నెహ్రూ గారు కట్టినారంటే ఆయన పోయి అక్కడ బొమ్మలు గీసిండా, ఇంజనీరింగ్ పని చేసిండా? నెహ్రూ గారు కట్టిండు అంటే, ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం కట్టింది అంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని, ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకొని, దానికి సరిపడా డబ్బులు ఇచ్చి, ఒక ఆలోచన చేసి ఈ నీళ్లను మన బీళ్ళకి ఎట్లా మళ్లించాలని ఆలోచన చేసిండ్రు. మేము కూడా చేసింది అదే. గతంలో కడెం ప్రాజెక్టులో ఇబ్బంది రాలేదా? గతంలో మూసీ గేట్లు కొట్టుకపోలేదా? గుండ్లవాగు ప్రాజెక్టు ఇదే వరంగల్ జిల్లాలో కొట్టుకపోలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? కాబట్టి ఎక్కడైనా ప్రాజెక్టులో సాంకేతికపరమైన సమస్య వస్తే దాన్ని సరిదిద్దాలే, దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. కానీ ఈ రకంగా రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నదే మా వాదన. 40 ఏళ్ళు ప్రాజెక్టు కట్టడం మాకు ఇష్టం లేదు. కాంగ్రెస్ కట్టినట్టు ఒకటే ప్రాజెక్టును 40 ఏళ్ళు 50 ఏళ్ళు కట్టడం మా విధానం కాదు. వేగంగా కట్టాలి, తెలంగాణకు న్యాయం చేయాలని చూసినాము. అది తప్పెట్లా అవుతుంది? వేగంగా కట్టాలని కేసీఆర్ గారు చెప్తే వేగంగా నిర్మాణం చేయండి అని చెప్పారు తప్ప ఎక్కడా కూడా మీరు
సాంకేతికపరమైన అంశాలు చూసుకోవద్దని చెప్పలేదే, వేగంగా కట్టమన్నారు. దానికి సరిపడే డబ్బులు ఏర్పాటు చేసినారు. డిజైన్ల విషయంలో హరీష్ రావు గారు 100 సార్లన్నా పోయింటారు ఢిల్లీకి అనుమతులు తీసుకొని రావడానికి. రైతులు గగ్గోలు పెడుతున్నారు, నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళ రాజకీయాలు పక్కన పెట్టి, రాజకీయ వైరుధ్యాలు పక్కన పెట్టి రైతుల ప్రయోజనాలు కాపాడాలి, ప్రజల గొంతెండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తాను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాననుకునే విధంగా వ్యవహారం చేస్తున్నారు. అందులోంచి బయటికి వచ్చి అధికారంలో ఉన్నా నువ్వే రాష్ట్రాన్ని నడుపుతున్నా అన్న విషయాన్ని సోయికి తెచ్చుకొని వెంటనే మేల్కొని ఆ రిపేర్లు చేయించాలనేది మా డిమాండ్.